ఎవ్రీవన్, మెత్త పకోడీ అంటే మీలో ఎంతమందికి ఒక ఎమోషన్ ఉందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఈ మెత్త పకోడీ అయితే కనుక చాలా ఇష్టం అనమాట. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం అయితే ఒక కప్పు శనగపిండిని తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ అయితే వరిపిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్టు, కొంచెం అయితే వేడి వేడి నూనెను కూడా పోసుకోండి. వేడి నూనె పోసుకుంటే వంట సోడా స్కిప్ చేయొచ్చు, లేదంటే కనుక వంట సోడా వేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం కారాన్ని, పసుపుని తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా లూజ్గా వచ్చేటట్టు అయితే కనుక కలుపుకొని ఇందులోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇవేమీ లేకుండా కూడా వేసేసుకోవచ్చు పకోడీ కింద. ఇలాగ అన్నిటిని వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా మనకి నచ్చిన షేప్ని అయితే వేసేసుకొని రెండు వైపులా చక్కగా వేగించేసుకున్నామంటే మనకి మెత్త పకోడీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈవినింగ్ స్నాక్గా అప్పుడప్పుడు ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలాంటివి చేసుకుంటా ఉంటే కనుక సూపర్ ఉంటుంది అనమాట. ఒకసారి ఖచ్చితంగా ఈ మెత్త పకోడీని ట్రై చేసేయండి.